ఆ సహోదరి ఒకే ఒక్క మాట అన్నారు, క్రైస్తవులంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, క్రైస్తవుల్ని ఇలా కన్నెత్తి కూడా చూడను, కానీ ఈరోజు మీకు కలిగిన కష్టాన్ని చూడడానికి వచ్చి మీరు దేవుని కోసం మీరు మాట్లాడుతున్న మాటలు చూసి వీరు నమ్ముతున్న దేవుడు ఇంత గొప్పవాడా అని నాకు అనిపిస్తుందండి పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగు. అప్పుడు నేను అనుకున్నాను, నా విశ్వాసము ద్వారా ఒక అన్య కుటుంబము తొందరలోనే నిజమైన దేవుణ్ణి తెలుసుకునే సమయం రాబోతుంది. దీనికి గల కారణం దేవుని మీద మనకున్న విశ్వాసం. అంటే మనకున్న విశ్వాసము ద్వారా అన్యులు కూడా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తెలుసుకోవాలి. పాస్టర్ గారు ఒక్క మాట అయినా, పాస్టర్మ గారు ఒక్క మాట అయినా ఏంటి దేవుణ్ణి తోలనాడినట్టుగా మాట్లాడతలేదు,